స్థితిగతులను మెరుగుపరచడానికి ఆయన చేసేటువంటి పని. అందులో విద్యార్థి విద్యలో ఎట్లయితే ముందుకు వస్తారో కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకురావడానికి వాళ్ళ పేరెంట్స్ కి కావాల్సినటువంటి విద్యా బుద్ధులు కానీ ఎదగడానికి కావాల్సినటువంటి పరిస్థితులను కానీ నాకు అనుబంధము. సభ్యత్వం విషయంలో కానీ ఈ సంఘం విషయంలో కానీ అతనితో 3 సంవత్సరాలు నేను కలిసి పనిచేశాను. ఆ సారి గారితో పనిచేస్తే ఇంత ఆనందము తృప్తి, చరిత్రతో పాటు మనిషి, అలాగే వారి కుటుంబ నేపథ్యము 2 కొడుకులు విదేశాలలో ఉంటున్నారు. సారు ఈ మన ప్రాంతంలో ఇక్కడ ఉండి మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఉపన్యాసాన్ని విరమించుకుంటున్నాను. ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ ఎంపీ విల్సన్ గారు 2 నిమిషాల్లో వారి సందేశాన్ని అభినందన తెలియవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి శ్రీ గౌరవనీయులు అర్జురెడ్డి సార్ గారు మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి బంధువర్గానికి మరియు మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ తోటి ఎందుకంటే షార్ట్ 2 మినిట్స్ అన్నారు కాబట్టి, ఎందుకంటే చాలామంది మాట్లాడేది కాబట్టి సార్ తోటి నాకు ఒక 11-12 సంవత్సరాల ఇద్దరం కలిసి పనిచేయడం జరిగింది. రంగాపూర్ పాఠశాల, జిల్లా పరిషత్ రంగాపూర్ పాఠశాల మరియు రాజీవ్ గాంధీ నగర్ పాఠశాలలో ఇద్దరం ఒకే దగ్గర పనిచేయడం జరిగింది. సారు ఒక కంచుకట్టం. అసలు ఆ సార్ ఆ విధంగా ఒక దగ్గర కూర్చోబెట్టి చూస్తుంటే మంచిగా అనిపించట్లేదు, ఎందుకంటే ఆయన మైక్ ఉండాలి. మైక్ పట్టుకుంటే సార్ అసలు ఒక ఆ సభా ప్రాంగణాన్ని ఒక ఉరుతలు ఊహించేటువంటి వ్యక్తిని ఈ విధంగా చూడడము కొద్దిగా బాధ అనిపిస్తుంది. అయితే తప్పదు, ఉద్యోగ విరమణలో ఇది ఒక భాగం కాబట్టి సార్ అన్ని విధాల ఒకసారి మనం ఆలోచిస్తే ఇక్కడ సార్ ఇచ్చినటువంటి దాంట్లో రంగాపూర్ పాఠశాలలో ఒక 3-4 సార్లు పనిచేయడం జరిగింది. అభిమానం ఎక్కువ, ఎక్కడ పనిచేసినా మళ్ళీ అక్కడ రంగపూర్ రావాలనేటువంటి అభిమానంతో సొంత గ్రామంలో తను ఎక్కువ కాలం పనిచేయడం జరిగింది. సో అదేవిధంగా తను రాజకీయంగా కానీ పాఠశాలలో, తర్వాత ఉపాధ్యాయుల వృత్తిలో, సంఘ నాయకుడిగా, పాఠశాలలో సాంఘిక శాస్త్ర బోధకుడిగా చాలా అన్ని రకాలుగా ముందుండి విద్యార్థులు మంచి భావిభారత దశాబ్దాలు ఎవరు కూడా చాలామంది ఇప్పుడు ఈ సమయంలో 4 దశాబ్దాలు పనిచేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. సార్ ఒక్కరు ఆ విధంగా చేయడం. సో ఇంకా ఈ రిటైర్మెంట్కి ముందు నేను బంధువర్గానికి ఒక అవుతున్నాడు. వాళ్ళని ఒక 2 కొడుకులు మంచి పౌరులుగా వాళ్ళని మంచి విదేశాల్లో పనిచేసేటువంటి భాగ్యాన్ని కలిగించినందుకు వాళ్ళ యొక్క ధర్మంగా వాళ్ళు కూడా సార్ని, ఎందుకంటే తన మిగతా కాలమంతా వాళ్ళు దగ్గరుండి బాగా చూసుకొని 100 years ఇప్పుడు సార్ హ్యాపీ బర్త్డే సార్, సారు 60 సంవత్సరాలు చేసుకుంటున్నాడు, ఇంకా తర్వాత 100 years కూడా ఉండాలి అంటే ఇంపార్టెంట్ కుటుంబ సభ్యులందరూ. కాబట్టి నేను చెప్పేది మీరందరూ లేకపోతే కొడుకులు చేయలేరు కాబట్టి వాళ్ళు కూడా సార్ని మంచిగా చూసుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని సభాముఖంగా వారందరి కుటుంబ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరూర్ నగర్ మండల PRTU-TS అధ్యక్షులు శ్రీ మధుసూదన్ గౌడ్ గారిని వేదికకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ, రామలయ్య గౌడ గారు బాలగేయాలు ఒకటి వారు స్వదస్తులతో రాసి సార్ గారికి ఇవ్వమని ఇచ్చారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మీ తరఫున మేము సార్ గారికి అందిస్తున్నాము. తర్వాత సార్తో పాటు కొన్ని సంవత్సరాలుగా పనిచేసినటువంటి జి వెంకటేశ్వర్లు తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం జనరల్ సెక్రటరీ గారిని 2 నిమిషాల్లో తన అభినందన. సభాసరస్వతి పదవీ విరమణ పొందినటువంటి అర్జున్ రెడ్డి గారికి మొదట పదవీ విరమణ శుభాకాంక్షలు. సాగు గురించి చెప్పాలంటే ఇంతకుముందు నిరసన చెప్పినట్టుగా మైక్ ఉంటే అదరగొడతాడు. మా స్కూల్లో అంటే నేను సార్తో కలిసి ఒక 6 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. దాదాపుగా జాతీయ మెడికల్ స్కూల్లో ఏం జరిగినా కూడా సారే యాంకరింగ్ చేసేవారు. ఇంకా విశేషం ఏంటంటే సార్తో నాకు అనుబంధం ఏంటంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ రిపోర్ట్ చేసింది నేను ఆయనకి. యాక్చువల్గా ఆ రోజు ఆ హెడ్ నేను సార్కే రిపోర్ట్ చేయడం జరిగింది. నా ఫస్ట్ అపాయింట్మెంట్ జాయినింగ్ రిపోర్ట్ ఆ సార్ 29 years సర్వీస్ కంప్లీట్ అయింది. 41 years అంటే
ఇంకా చాలా మందికి తెలియని విషయం నేను అనుకుంటా, నాకు తెలిసి మన జిల్లా కలెక్టర్ గారికి కూడా ఉండకపోవచ్చు అంత జీతము అంత సర్వీస్ ఎవరికి కూడా. ఇప్పుడున్న రంగారెడ్డి జిల్లాలో హైయెస్ట్ శాలరీ హైయెస్ట్ సర్వీస్ అంటే కుకుడాల అర్జున్ రెడ్డి గారి. అదే అలాంటి రికార్డు బుక్ ఆఫ్ రికార్డు వరల్డ్ రికార్డు ఉంటే గిన్నీస్ ఉంటే సార్కే దక్కుతుందని ఆశిస్తున్నా. సారు చేసిన జీవితం అద్భుతంగా భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తూ, ఇంకొకటి ఏంటంటే సారుది నాది ఒకటే సబ్జెక్ట్ సోషల్లో సారు చాలా, నేను సార్లు చూసి చాలా నేర్చుకున్నాను. నాకంటే పేదల్లో కూడా సీనియర్. యాక్చువల్గా అంత సర్వీస్ ఉన్న సారు నాకంటే జస్ట్ స్కూల్ అసిస్టెంట్లో 3 ఏళ్ళ ముందు 4 ఏళ్ళ ముందు తీసుకున్నారు ప్రమోషన్. సోషల్లో ఉన్న దౌర్భాగ్యం అది. ఆ పరిస్థితుల్లో సార్ ఇంకా అప్పటికి దాదాపు నాకు తెలిసి 30 సంవత్సరాల సర్వీస్ అయిపోయిన తర్వాత ప్రమోషన్ వచ్చి ఉంటుంది. ఇటువంటి టీచర్కి సబ్జెక్టు మీద గ్రిప్ ఉండి సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తికి సర్వీస్ ఉంటే ప్రమోషన్ ఇచ్చుంటే ఇంకా పిల్లల భవిష్యత్తు ఇంకా అద్భుతంగా ఉండేదని చెప్పని ఆశిస్తూ కోరుకుంటూ సార్కు మరొకసారి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నాడు. స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అట్లనే మిత్రులారా, మీరందరూ అక్కడ నిలబడకుండా కూర్చుంటే మాట్లాడే వాళ్ళకైనా కూడా ప్రోగ్రామ్ చాలా సిస్టమేటిక్గా పోయినట్టు ఉంటుంది. దయచేసి కార్యక్రమం సక్సెస్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే కుర్చీలు నిండుగా ఉంటే కార్యక్రమం చాలా అందంగా ఆనందంగా నడుస్తుంది. కాబట్టి నిలబడినటువంటి మిత్రులందరూ కూర్చోవలసిందిగా కోరుతూ, ఇప్పుడు సార్తో పాటు పనిచేసినటువంటి శంకర్ సార్ గారు జీవశాస్త్ర ఉపాధ్యాయులు, వారు కూడా తమ సందేశ అభినందన కోరుతున్నారు. ఈ యొక్క ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రధాన కర్మకర్త క్రియగా ఉన్నటువంటి అర్జున్ రెడ్డి సార్ గురించి, మేము సార్కి పక్క విలేజ్ వాళ్ళని, నేను సార్కు శిష్యుని లాంటి వాడిని. మా తమ్ముడు మా కుటుంబం మొత్తం కూడా సార్ దగ్గర చదువుకున్నారు. 83లో సారు మా ఊరికి టీచర్గా వస్తే నేను అప్పుడు 3rd క్లాస్ చదువుతున్నాను. ఈరోజు సార్తో కలిసి 9 సంవత్సరాలు ఈ కుంభాపేట హై స్కూల్లో పనిచేశాను. సార్ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఒక పిల్లవాడికి ఉపాధ్యాయుడు చెప్పే దాంట్లో సార్ను చూస్తేనే ఆయన విజయాలని ఒకసారి నెమరు వేసి చూపిస్తారు. సారు మేము అంత సీనియర్ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఎంత చిన్న వాళ్ళని కూడా చాలా చక్కగా గౌరవిస్తారు. ఎవరిని కూడా ఆయన, నాకు తెలిసి నేను అంతా ఆ సార్ దగ్గర నేర్చుకున్న విషయం ఏంటంటే లెజెండ్. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా సీనియర్ రిటైర్మెంట్ అవుతున్నారు అంటే, ఇంకా చెప్పాలి అంటే కొంతమందికి బాధ కూడా అనిపించవచ్చు. మంచి ఏజ్లో ఉన్న వాళ్ళు, క్లాస్ రూమ్లో ఉండవలసిన వాళ్ళు బయట ఉంటున్నారు. కానీ ఏజ్ పూర్తి అయిపోయి కూడా ఇంటికి వెళ్ళవలసిన సమయంలో కూడా క్లాస్లో ఉన్నటువంటి ఏకైక గురువు మా అర్జున్ రెడ్డి సార్. ఇంకా సవ్యసాచి ఏదైతే విద్యా కుసుమాన్ని డెవలప్ చేయాలనుకున్న సందర్భంలో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించినటువంటి అలాంటి గురువులు ఉంటే అన్ని గ్రామాలు విద్యా నిలయాలకి మరి చాలా అందంగా తీర్చిదిద్దబడతాయి. అది ఆ సార్తో నేను చేసిన ఈ సందర్భంలో ముఖ్యంగా ఇంకా ఒక రాజకీయ నేపథ్యం అనుకోండి, అభ్యుదయ భావజాలాన్ని ప్రచారానికి వాడుకుంటున్న ఈ సందర్భంలో దాన్ని ఒక యాక్షన్ ప్లాన్లో తీసుకొచ్చినటువంటి వ్యక్తి అర్జున్ రెడ్డి గారు. ఎందుకంటే నేను 20 సంవత్సరాలు పనిచేసినప్పటికి కూడా ఎక్కడ కూడా ఒక సంఘం దగ్గరికి ఇట్లా వెళ్ళలేదు. కానీ వర్షం పడుతున్నా తడుస్తూ సారు సంఘం కోసం వెళ్ళిన సందర్భాన్ని చూసినప్పుడు సారు ఎంత నడవాలని అనిపించేది. కాబట్టి ఏదేమైనా సరే సార్ కూడా చాలా అదృష్టవంతుడు. ఎన్నో సమస్యల్ని ఛేదించాడు. ఒక సంఘానికి, ఒక విద్యాలయానికి ఒక గురువుగా ఈ రంగారెడ్డి జిల్లాలో కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో నవరసాలతో కూడినటువంటి ఉపాధ్యాయ వృత్తిలో పూర్తి స్థాయిలో పండించినటువంటి జీతం విషయంలో కూడా
విద్యాశాఖ నుంచి ఎంతవరకు రాబట్టాలో అంతవరకు రాబట్టినటువంటి వ్యక్తి మా అర్జున్ రెడ్డి సార్ గారు. ఆయన చిరస్థాయిగా ఈ రంగారెడ్డి జిల్లాలో అత్యున్నతమైనటువంటి సేవలు అందించినటువంటి ఉపాధ్యాయుల్లో ఉత్తమ గురువుగా ఉంటాడు అని ఆశిస్తూ, మరి ఒకవేళ ఆ సన్నిహిత్యంలో చిన్న ఎక్కడైనా పొరపాటుగా సార్తో ఏమన్నా మాట్లాడి ఉంటే పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వేదికకు నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ I'll give a best. సభని అలంకరించిన పెద్దలు, పూజ్యులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరికీ ఇక్కడికి వచ్చినందుకు శిరస్సు వంచి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు పదవీ విరమణ కాకుండా మా కోసం మేము ఇక్కడ ఉండలేమని చెప్పి తన బర్త్డే రోజే పదవీ విరమణ చేసుకున్నందుకు మొట్టమొదటిసారిగా మా డాడీకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి మా డాడీని నాకు అంటే నేను మాట్లాడేది కరెక్ట్ అవుతుందో తెలీదు. నేను చిన్నప్పటి నుంచి మా డాడీని చూస్తూ చాలా నేర్చుకున్నాను. నాకు చాలామంది హీరోస్, ఫ్యాన్స్ అలా ఇలా అంటారు, కానీ మా డాడీ నా జీవితంలో పెద్ద హీరో. అంటే ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ అయ్యింది, 2 కొడుకులని, అలాగే కుటుంబ బాధ్యతలను కానీ ఏనాడు విస్మరించకుండా మమ్మల్ని ఎంత ప్రేమతో ఆప్యాయతలతో అంటే ఎంత ఇవ్వాలో మాకు అందించుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అంతే ప్రేమతో ఏనాడు ఒక చిన్న లోటు కలగకుండా, నాకు తెలుసు చాలా జీతాలతో చాలా రోజులు అంటే ఉన్న జీతాల్లో ఓన్లీ మన ఫ్యామిలీకి మన కిడ్స్కి మాత్రమే ఇద్దాం అనుకున్నా చాలా మందిని చూశాను నేను. కానీ మా డాడీ మాత్రం వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి నాకెంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇంకా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. నేను ఆ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ అయినా కానీ చాలా మందికి అలా ఎప్పుడు చూపించుకోలేదు. ఎప్పుడు ఒకరికి సాయం చేసే గుణమే కానీ సాయం తీసుకునే గుణం చాలా తక్కువ ఉంటుంది మా డాడీకి. అలాంటి గుణం ఆయనకు ఉన్నందుకు ఆయన దాంట్లో ఒక 10%, 5%, 1% నాకు, మా కుటుంబం, మా తమ్ముడికి, మా వైఫ్, ఇంకా మా మదర్కి, వీళ్ళందరికీ రావాలని, అందరూ ఒకటే, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకునే వ్యక్తి మా డాడీ. అలాంటి గుణాలు మాకు రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. చాలా కష్టాలు నష్టాలు వచ్చుకొని ఇన్నిసార్లు మాకంతా హెల్ప్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చినందుకు మా డాడీకి పాదావి వందనాలు చేసుకుంటున్నాను. నేను చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఎమోషనల్ అయిపోతానేమో అని తక్కువ మాట్లాడుతున్నా. చాలా థ్యాంక్స్ మా డాడీకి. అలాగే ఇంతమంది ఈరోజు పదవీ విరమణ అని చెప్పినందుకు, మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ సమయం తీసుకొని ఇక్కడికి వచ్చి మా డాడీని ఒక పదవీ విరమణప్పుడు ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ బ్లెస్సింగ్ ద ఈవెంట్. ఐ రియలీ అడ్మైర్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ. తప్పులు మాట్లాడతారేమో అని నేను చూస్తూ కూర్చున్నాను. అక్కడక్కడ 2-3 మాటలు కొంచెం తడబడినా కానీ కరెక్ట్ పలికాడు, కరెక్ట్ మాట్లాడారు. మన భాష, మాతృభాష ఎక్కడ పోయినా, ఏ దేశం అయినా మన మనసులో నుంచి పోదు. మీరు మాట్లాడినందుకు అభినందిస్తూ, మీకు మీ తల్లి గారి పట్ల ఉన్నటువంటి అభిమానానికి, వారు చూపినటువంటి దానికి ప్రత్యేకంగా సభ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ గారి వల్ల నేను కూడా ఆయనతో పాటు కందుకూరు మండలం చేసేటప్పుడు సార్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. కందుకూరు మండల టీఎస్యూటీఎఫ్ అధ్యక్షులుగా పనిచేసినప్పుడు సంఘపరంగా అక్కడ వారితో కలిసి పనిచేశాను. ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా ఇప్పుడు వారితో ఎక్కువ కాలం కాదు కానీ ఒక 4 నెలల సమయాన్ని వారితో పంచుకోవడం అనేది జీవితంలో మర్చిపోలేనటువంటి విషయం. పెద్దలు నడిచేటువంటి దారి చాలా గొప్పదై ఉంటుంది. వారి అడుగుజాడల్ని మనం వెతుక్కుంటూ ముందుకు పోవాల్సిందే. వారి ఆశయాల సాధనకై మనం ఎల్లవేళలా పాటుపడాలి. సార్ కూడా వారు అన్నట్టు
ప్రతి మనిషికి 3 విషయాల మీద పట్టు ఉండాలి, దాని మీద దృష్టి సాధించాలి: కుటుంబం, సమాజం, వృత్తి. సారు ఈ 3 విషయాల్లో చాలా నిక్కచ్చిగా నిబద్ధతతో నిజాయితీగా ఏ రంగానికి ఏమాత్రం లోటు రాకుండా మూడింటిని అర్జునుడు అంటే సవ్యచాచి అంటారు, ఆయన 2 చేతులతోటి బాణాలను సమానంగా స్పందించేవారు. కానీ సారు 3 రంగాల్లో అన్నారు. ఆ పదాన్ని మనం కొత్త పదాన్ని కనిపెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. సారు చాలా చక్కగా తన కుటుంబ బాధ్యతను, వృత్తి బాధ్యతను, సంఘ బాధ్యతను కూడా పాటించినందుకు వారికి సభాపూర్వకంగా నా వ్యక్తిగతంగా అభినందిస్తూ, వారితో పనిచేసినందుకు గర్వంగా ఫీల్ అవుతూ, ఇప్పుడు వారితో పాటు పనిచేసినటువంటి సహచర మిత్రుడు తన చిన్న కవితను పాడవలసిందిగా కోరుతూ డి కుమార్ గారిని వేదిక ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారిపైన నాకున్నటువంటి అభిమానాన్ని ఈ చిన్న పద్య కవిత రూపంలో వినిపిస్తున్నాను. నేను ప్రస్తుతం ఇబ్రహీంపట్నం యూటీఎఫ్ జిల్లా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూ, మరి తన ఉపాధ్యాయ వృత్తి లోపల దాదాపుగా 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించినటువంటి గాంధీవధారి నామధారుడైనటువంటి అర్జునరెడ్డి సారు గారు ఎన్ని దినంభులు ఎన్ని బాధ్యతలకు సొలసిన తనమేను అలసి కృంగే అన్ని బాధ్యతలను హాయిగా నెరవేర్చి రాటుదేలిన ధీర గటి కుడితడు సంగమునందున సమయము వెచ్చించి ఉద్యమంబున వీరు ఉరకలేసి మహిళోని మనులందు మణికిరీటము ఓలే మననల్వొందిన మాన్యవరులు విద్య విలువలు నేర్పిన విఘ్నుడితడు కష్ట సాధన చేసిన కార్యవరుడు గగన సీమల ఎగిసేటి ఘనులు వీరు భువన మందున వెలుగొందు బుధులు వీరు. ఈ అవనిపై భూమిపై జరుగుతున్నటువంటి చాలా పాండిత్యం కలిగిన వాళ్ళు అర్జున్ రెడ్డి సార్ గారు. మరి రాజ రే రాజ గురు రాజ 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 అవని యందున కొలువైన అర్జునార్య శారదాంబకు ప్రియమైన సుగుణరా సచ్చీల సద్గుణ సంపన్నుడు అర్జునరెడ్డి సార్ గారు. శారదాంబకు ప్రియమైన సుగుణరాయ ఇలను వెలుగొందు విజ్ఞాన వినయశీల. ఈ భూమి లోపల ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉన్నటువంటి వినయశీలుడు మన అర్జున్ రెడ్డి సార్ గారు. మరి అలాంటి సార్ గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇట్టి మగనీయమూర్తికి అవనియందు ఆయురారోగ్య సంపద లలరుననగా పదవి విరమణ నుండి సదనముందు అందజేతుము ఈ కాంత అందుకొనుడి. ఓకే, ధన్యవాదాలు సార్. మాలికను అర్జున్ రెడ్డి గారికి అలంకరించినందుకు డి కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ పి జగన్నాథ్ శర్మ గారు టిఎస్యుడిఎఫ్ రంగారెడ్డి జిల్లా కోశాధికారి గారిని 2 నిమిషాల్లో వారి అభినందన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, అదేవిధంగా పదవి విరమణ పొందుతున్నటువంటి సన్మాన గ్రహీత అర్జున్ రెడ్డి గారు, వెంకయ్య గారు, జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్, వెంకటప్ప గారు, వివిధ సంఘాల నాయకులు, పేరు పేరున ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ,
అందరూ అనుకుంటూ ఉంటారు ఉపాధ్యాయ వృత్తి అంత సులభమైనదే అని అనుకుంటూ ఉంటారు. కానీ 40 ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తి చేయడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు, సాధారణ విషయం అయితే కాదు. ఎందుకంటే బ్రహ్మ సృష్టించు బ్రహ్మాండములెల్లా విష్ణువేమో పెంచి పెద్ద చేయు, శివుడు శిక్షించు పాపిష్టి జీవుల, గురువు సల్పు 3 క్రియలు ఒకటి. ముగ్గురి పనులు చేయవలసిన ఆ గొప్ప పని ఉపాధ్యాయుడిగా చేయడం అనేది ఒక శ్రద్ధాశక్తితో చేయడం అనేది అంత ఈజీ కాదని మాత్రం నా అభిప్రాయం. ఎందుకంటే నేను దాదాపు 23-24 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాను, వృత్తిలో ఉన్నాను, ఉద్యోగ వృత్తిలో, ఉపాధ్యాయ వృత్తిలో. ఎన్నో అవకతవకలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి కష్టాలు, నష్టాలు అన్ని రకాలుగా ఎదుర్కొని పనిచేస్తూ ముందుకు వెళ్తూ సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఒక యూనియన్ రిప్రజెంటేటివ్గా, ఒక మండల నాయకుడిగా, ఒక జిల్లా కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా, ఒక రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేయడం అనేది అంత సులభతరం అయితే కాదు నాకున్న అవగాహన మేరకు. అలాంటి పరిస్థితుల్లో అర్జున్ రెడ్డి సార్తో కలిసి పనిచేయడము, దాదాపు ఒక 20-23 ఏళ్ళ నుంచి సార్తో కలిసి ఆ యూటీఎఫ్ అనే ఆ ప్రయాణంలో నేను కూడా భాగస్వామి అయినందుకు ఆ సార్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. వారు కానీ నరసింహాచారి గారు కానీ వారి దగ్గర వారి ఆలోచనలతో నేను మమేకమై వారి ఆలోచన విధానం పరంగానే సార్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను కూడా ఉమ్మడి మన మేడ్చల్ జిల్లాలో పనిచేస్తా ఉన్న కోశాధికారిగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సార్తో పాటు కలిసి పనిచేసి ఉన్న కార్యదర్శిగా. సార్ యొక్క ఆలోచనలను, అనుభవాలని ఒకసారి మనం బేరీజు వేసుకుంటే ఆయన విద్యార్థుల పట్ల ఎంత ప్రేమగా కలిగి ఉండేవాడో అదే కాన్సన్ట్రేషన్ తన పిల్లల పట్ల కూడా చూపించాడు. అది వారి లోపల ఉన్న గొప్ప విషయం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా తను సాధించాల్సినవన్నీ సాధించడంతో పాటు తన కుటుంబ బాధ్యతలను కూడా పర్ఫెక్ట్ గా చేయగలిగి పిల్లలు సెటిల్ అయ్యే విధంగా ప్రయత్నం చేయడంలో సార్కి సారే సాట్ అని మాత్రం చెప్పవచ్చు. మేమంతా ఇంకా ఆ పీరియడ్ లోనే ఉన్నాం, సంధి కాలంలో ఉన్నాం కాబట్టి సార్ యొక్క ఆలోచనని పూర్తిగా షేర్ చేసుకుంటూ సార్ యొక్క ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తామని మాత్రం హామీ ఇస్తూ సార్ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో యూటీఎఫ్ సంఘం పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత ఏదైతే ఉందో ఆ నిబద్ధతని ఆధారంగా చేసుకుని మేము కూడా అదే సర్వీస్ చేస్తామని తెలియజేస్తూ సార్ యొక్క భావి జీవితం, సార్కి సహజంగా భావి జీవితం అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే సహజంగా సార్ యూటీఎఫ్ లో తిరుగుతూ ఉంటాడు, రెగ్యులర్ గా ఏ కార్యక్రమమైనా సార్ అందుబాటులో ఉంటాడు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా మాతో కలిసి ప్రయాణం చేయాలని మాత్రం మేము కోరుకుంటా ఉన్నాం. మీకు ఓపిక ఉన్నంత వరకు మాతో కలిసి ప్రయాణం చేయాలి. ఎందుకంటే నాకు ఇంకా 10 ఏళ్ల సర్వీస్ ఉంది. సహజంగా మీరు ఆ 10 ఏళ్ళు నా ఎంబడి తిరగలుగుతారని మాత్రం ఆశిస్తూ ఆ విధంగా మా అందరికీ మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండదండగా ఉంటూ అన్ని విషయాల్లో ఆడుకుంటూ ఎంతో గ్రామంలో విశిష్టమైన వ్యక్తిగా ఎంతో ఆదర అభిమానులు చురుకున్న మా అన్న అర్జున్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ గారు ఇలాగే 100 చల్లగా వర్దిల్లాలని, తన శేష జీవితాన్ని అంతా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో గడపాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సార్ గారు ఈరోజు జన్మదిన కార్యక్రమం కూడా ఈరోజే కాబట్టి మా అర్జున్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మాకు చాలా చదువుగా ఉంటాము. వారి కుటుంబంలో ఒకటిలా ఉంటాను నేనైతే. మా అర్జున్ అన్న కానీ, గోవర్ధన్ అన్న కానీ, మా పెళ్లి బ్రెడ్ అన్న కానీ, ముఖ్యంగా వాళ్ళ మమ్మీనితో చాలా సన్నిహితంగా ఉంటాము. కుకడాల రామలమ్మ గారు, అదేవిధంగా మా అక్క అండాలక్కతో కూడా చాలా ఎంతో తోడు నీడగా అండదండగా ఉంటాం. మేము అంతా చుట్టుపక్కల ఉంటూ కలిసిమెలిసి ఉంటాం. ముఖ్యంగా మా రంగాపూర్ గ్రామ ప్రజలు గర్వపడే విషయం ఏమిటంటే ఒక రంగారెడ్డి జిల్లాలో అత్యున్నత జీతం తీసుకునే వ్యక్తి మా రంగాపూర్ గ్రామానికి చెందిన అర్జున్ రెడ్డి సార్ గారిని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. అదే రంగారెడ్డి జిల్లాలో ఎవరికి ఎక్కువ సాలరీ ఉందంటే మా రంగాపూర్ గ్రామం చెందిన అర్జున్ అన్న గారికి సాలరీ ఎక్కువ ఉందంటే అది నేను గ్రామంలో గర్వంగా చెప్పుకోగలిగిన విషయం. ఎంతైనా సార్ గారు చాలా మృదు స్వభావి, ఎవరిని ఎక్కడ అసహించుకోకుండా తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఎంతో వందలాది మంది విద్యార్థులను వాళ్ళ జీవితంలో వెలుగు నింపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ తన తోటి ఉపాధ్యాయులతో కూడా సౌఖ్యంగా వెళ్తూ అన్ని విషయాల్లో
ఎంతో గ్రామాభివృద్ధి విషయంలో కూడా ఎన్నోసార్లు చర్చిస్తూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉన్న మా అర్జునన్న మా రంగాపూర్ గ్రామానికి ఒక దిక్సూచిలా ఉన్నాడని అండదండలు గ్రామానికి కానీ తోటి ఉపాధ్యాయులకు కానీ ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలిగినటువంటి అర్జునన్నకు పదవి విరమణ శుభాకాంక్షలు అలాగే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు వారి కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. టిఎస్యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి శ్రీ సుగంధ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సుందరరావు. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుండి నేను బడిబాట పట్టిన సమయంలో నాకు అక్షరాన్ని పరిచయం చేసి నాకు ఒక పాఠశాలను పరిచయం చేసినటువంటి నా గారు పదవి విరమణ పొందుతున్నారు. దాదాపు 41 సంవత్సరాలు తన ఉద్యోగ జీవితంలో నాలాంటి ఎంతో మంది విద్యార్థులను చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు నేను ఫస్ట్ నాకు చీనేరు గ్రామంలో సార్ వాళ్ళ పక్కూరే మాది. సార్ వచ్చినప్పుడు అంటే అసలు నాకు గురువు అని అంటే అర్జున్ రెడ్డి సార్. అర్జున్ రెడ్డి సార్ అని అంటే అసలు మాకొక్కరికే గురువు కాదు, మా ఊర్లో ఉన్నటువంటి ప్రతి పిల్లల తల్లిదండ్రులకు కూడా గురువు సార్. పిల్లలతో అంటే మాతో పాటు మా తల్లిదండ్రులకు కూడా అసలు ఏంటి చాలా బాగా చైతన్యవంతులను చేసినటువంటి వ్యక్తుల్లో ఈ రోజు మనం అర్జున్ సార్ గారి గురించి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. సార్ అంటే తర్వాత నేను సార్ దగ్గర చదువుకున్న తర్వాత అంటే ఫస్ట్ నుంచి 5వ తరగతి వరకు సార్ దగ్గర చదివాను. చదివిన తర్వాత ఆ తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సార్ నాకు ఎప్పుడు కలిసారనంటే నేను ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు సార్ సంఘంలో కలవడం జరిగింది టిఎస్యూటీఎఫ్ లో. నేను టిఎస్యూటీఎఫ్ లోకి వచ్చినాక సార్ కూడా టిఎస్యూటీఎఫ్ లో ఉంటూ సంఘంలో కలవడం జరిగింది. అప్పుడు నిజంగా చాలా అంటే చాలా అనుభూతి, ఇట్లాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తాయో అనిపించింది నాకైతే ఫస్ట్. అట్లా సంఘంలో కూడా సార్తో కలిసి పని చేయడం ఇంకా చాలా అసలు గొప్పగా అనిపిస్తుంది. అంటే ఇట్లాంటి వాళ్ళ దగ్గర చదువుకోవడమే ఫస్ట్ నాకు గొప్పగా భావిస్తున్నాను, చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. అది ఇంకో సార్ గురించి అంటే నిజానికి కూడా అప్పుడు నాకు ప్రైమరీ లెవెల్లో నేర్పించినటువంటి అసలు ఆ కంఠంతో నేర్పించిన గేయాలు పద్యాలు అసలు జెండా వందలు ఎప్పుడు వస్తున్నా ఎదురు చూసేవాళ్ళం. జెండా వందలు వచ్చిందంటే సార్ నేర్పించినటువంటి అసలు నిజంగా ఎంత అద్భుతంగా అంటే ఆ కంఠంతోని తెలుగు వీరలేవరా అసలు అనేసరికి పిల్లలంతా కూడా అసలు ఉప్పొంగిపోయేవాళ్ళం. సార్ నేర్పించినటువంటి ఆ గేయాలు ఇంకా నాకు కూడా కళ్ళకు కట్టినట్టు అసలు వినిపిస్తూ ఉంటాయి, కనబడుతుంటాయి. అంటే వాళ్ళ యొక్క వాళ్ళలో అంటే వాళ్ళని చూసుకుంటూ పెరిగాం కాబట్టి ఈ రోజు నేను కూడా అంటే ఇక్కడ వచ్చి నిర్భయంగా మాట్లాడుతున్నాను అంటే ఇట్లాంటి వాళ్ళని చూసే నేర్చుకున్నాను. ఇక ముందు సార్ ఈ జీవితం కూడా తన ఓపిక ఉన్నంత వరకు కూడా మా ఉద్యమానికి సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు బి రామయ్య గారు టిఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రంగారెడ్డి జిల్లా, వారు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ మాట్లాడతారు. 41 సంవత్సరాలు విద్యారంగంలో ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్ అవుతున్న అర్జున్ రెడ్డి గారి రిటైర్మెంట్ ఫంక్షన్ కు అధ్యక్షత వహిస్తున్న హెడ్ మాస్టర్ గారు మరియు టిఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య గారు మరియు టిఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపాల్ గారు మరియు ప్రధాన కార్యదర్శి వెంకటప్ప గారు, కోశాధికారి జగన్నాథ్ శర్మ గారు మరియు వివిధ సంఘాల నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, నేను అర్జున్ రెడ్డి గారు దాదాపుగా నేను సర్వీసులకు రాకముందుకే నేను ఇబ్రాహీంపట్నంలో ఇంటర్ చదివేటప్పుడు వాళ్ళ తమ్ముడు దిలీప్ గారు నేను ఇంటర్మీడియట్ లో క్లాస్మేట్స్. అప్పుడు ఎస్ఎఫ్ఐ ఆ సంఘంలో పనిచేస్తున్నప్పుడు మీటింగ్లకి అర్జున్ రెడ్డి గారు వచ్చేది, అప్పుడప్పుడు మాట్లాడేది, అప్పటి నుంచి పరిచయం. ఇక సంఘంలోకి వచ్చినాక అంతమంది కూడా తెలిసినా కానీ లేకున్నా సరే, పార్టీలు మాకు సహకరించకున్నా సరే మేము డైరెక్ట్ అలా స్కూల్ పోయి ఆయన తీసుకొని సభ్యత్వం పూర్తి చేసినాం. అట్లా 3 మండలాల చేవెళ్ళ, శంకర్పల్లి,
షాబాద్ అట్లా చేసి దాదాపుగా సభ్యత్వం చేసినాం. ఇక ఆఫీసులకు మేము ఇద్దరం కలిసి వెళ్తే నిజానికి మేము పోతే మేము కొత్త కాబట్టి ఇక సార్ అనేది నువ్వు పోయి మాట్లాడు, ఏమన్నా ఇంకా ముందు పని కాకపోతే నేను వస్తాను. సార్ నిజానికి నోటి గాతకే ఆయన ఆల్తాపే గాని సెక్షన్ లో సంతోష గాని గదగద ఒకేది. ఇక నాకు చెప్పాడు చిన్నగా, ఇక అర్జున్ రెడ్డిని తీసుకురాక సార్, నువ్వు ఏ పని అయినా నేను చేస్తాను. నేను పోయి చిన్నగా పనులు చక్క పెట్టుకునేవాడిని. మా అర్జున్ రెడ్డి వస్తే మాత్రం లొల్లి అవుతుంది, మీరు పని కావాలంటే సార్ పేరు చెప్పి నేను పనులు చక్క పెట్టుకుని వచ్చేవాడిని. అట్లా సహకరించిండు సార్. దాదాపుగా నిజానికి కూడా ఆరోగ్యం సహకరించకుండా గానీ మనకు పేరు రావద్దన్న, మన చెడు పేరు రావద్దు, సంఘం వెనుకబడ్డదనే మాట రావద్దనంటే సార్ నాకు బాగా సహకరించిండు. మేమిద్దరం కలిసి బాగా పనిచేసాం. సారు కంఠము కంచు కంఠం. నిజానికి కూడా పాఠాలు కూడా నాకు సోషల్లో కూడా కొత్తగా నేను యూపీఎస్ లో పనిచేసిన హై స్కూల్కి వచ్చినప్పుడు సార్ నాకు కొన్ని సలహాలు అడిగాడు, ఎట్లా చెప్తే బాగుంటుంది అంటే నాకు కొన్ని సబ్జెక్ట్ లో కూడా సలహాలు ఇచ్చిండు సారు. నిజానికి ఇక టైం లేదు కాబట్టి ఆ ఐశ్వర్యం అయితే బాగానే కొడుకులు ఇద్దరిని విదేశాల్లో చదువుతున్నారు కాబట్టి ఐశ్వర్యం కాదు, ఆరోగ్యంగా కుటుంబము ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నేను కూడా ఒక చిన్న పాటను, మేడం గారు హెడ్ మాస్టర్ గారు మంచి పాట పాడారు, డి కుమార్ గారు కూడా మంచి పద్యం రాసిన, కానీ నేను వాళ్ళంతా బాగా కాకుండా కానీ నాకు వచ్చినంత నేను 2 చరణాలు రాసినాను. నేను కూడా ఆ పాట వినిపించి నేను ముగిస్తాను. నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఎక్కడ పుట్టాడో మా సారు ఏమేమి చదివాడో, ఎక్కడ పుట్టాడో మా సారు ఏమేమి చదివాడో, చదువురాని చీకటి బతుకులో వెలుగులు నింపాడు, మా చదువులమ్మ గుడిలో నా దీపమైనాడు, మని దీపమైనాడు. ఉపాధ్యాయ వృత్తికి మా సారు ఏరి కోరి వచ్చెను, ఉపాధ్యాయ వృత్తికి మా సారు ఏరి కోరి వచ్చెను, అస్తవ్యస్తంగున్న జీవితాలను సుస్థిరంగా చేసెను, అస్తవ్యస్తంగున్న జీవితాలను సుస్థిరంగా చేసెను. ఇల్లును తిరిగి మా సారు సర్వేలు చేసినారు, ఇల్లును తిరిగి మా సారు సర్వేలు చేసినారు. ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడ్డోళ్ళ లెక్కలు తీసినారు, ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడ్డోళ్ళ లెక్కలు తీసినారు. బడి బయటి పిల్లలను మా సారు బడిలోన చేర్పించను, బడి బయటి పిల్లలను మా సారు బడిలోన చేర్పించను, బడికి రానోళ్ళను బాల కార్మికులను బడిలోన చేర్పించెను, బడికి రానోళ్ళను బాల కార్మికులను బడిలోన చేర్పించెను. పేద పిల్లలను మా సారు ప్రేమతో చూసేవారు, పేద పిల్లలను మా సారు ప్రేమతో చూసేవారు. పలక బర్పాలిచ్చి పుస్తకాలిచ్చి పాఠాలు చెప్పినరు, పలక బర్పాలిచ్చి పుస్తకాలిచ్చి పాఠాలు చెప్పినరు. నిన్ను మరవాలేమో ఓ సారు మేము మరవాలేమో, నిన్ను మరవాలేమో ఓ సారు మేము మరవాలేమో. ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని కోరుతున్నాము, మనసు పూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఎక్కడ పుట్టాడో మా సారు ఏమేమి చదివాడో, చదువురాని చీకటి బతుకులో వెలుగులు నింపాడు, మా చదువులమ్మ గుడిలో నా దీపమైనాడు, మన దీపమైనాడు. థ్యాంక్స్ అందరికీ సాగించడానికి థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అక్షరాల నమస్కారం తెలియజేస్తూ మిత్రుల కొంచెం గుర్తు ప్రాబ్లం, ఉద్యమాన్ని ఉద్యోగాన్ని కాదు కుటుంబాన్ని కూడా అన్నిటిని సమంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి అర్జున్ రెడ్డి సారు. అర్జున్ రెడ్డి సారు 2020లో అధ్యక్షుడు ఉంటూ ఆ బాధ్యతలు నాకు అప్పచెప్పిపోయాడు. వారు అధ్యక్షులు అయిన తర్వాత నేను అధ్యక్షుడు కావడం జరిగింది. ఏమైనా ఉద్యోగము కుటుంబమే కాదు, కుటుంబం బాగుండాలన్నా ఉద్యోగము స్థిరంగా దానికి ఈ సమాజ మార్పు కోసము ఉద్యమం అవసరము, మార్పు అవసరము. పురోగతి సాధించాలి అంటే ఒక విస్తృతమైన విద్యారంగం పైన
ఈ సమాజం పైన విస్తృతమైన చర్చ జరగాలని కోరుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తికి అంటే ఆ సమాజంలో విద్యారంగం పాత్ర ఎంత మహోన్నతంగా ఉంటుందనే విషయాన్ని దాదాపు ఒక 60-70 సంవత్సరాల నాడే కొఠారి గారు చెప్పారు. తరగతి గదిలో సమాజ నిర్మాణం జరగాలి. ఆ తరగతి గది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి రంగమని ఈ దేశంలో అనేక నివేదికలు, అనేక సమీక్షలు వచ్చాయి. 75 సంవత్సరాలు ఈ దేశానికి దాటింది. స్వతంత్రం వచ్చిందని, స్వరాజ్యం వచ్చిందని, ఈ సమాజం అంతా సుభిక్షంగా ఉంటుందని. కానీ 75 సంవత్సరాల తర్వాత మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక ప్రశ్నలు ఇవాళ సమాజం ముందు ఉన్నాయి. అందుకని విద్య అనేటువంటిది ఈనాటికి ఈ భారతదేశంలో 75 సంవత్సరాలు గడిచినా ఇంకా 50%, 60% ఉంటుంది తప్ప సంతకాలు పెట్టగలిగిన వాళ్ళని విద్యావంతులుగా గుర్తించే ఈ సమాజంలో 100% అక్షరాస్యత రాలేదనేటువంటి ఒక కఠిన వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంకా ఈ సమాజంలో విద్యారంగము, ఆ విద్యారంగంలో ముఖ్యంగా ఉండేటువంటి ఉపాధ్యాయుల పాత్ర ఎంతగానో ఉందని, అట్లాంటి ఉపాధ్యాయ రంగంలో పనిచేస్తున్నటువంటి అర్జున్ రెడ్డి కావచ్చు, అర్జున్ రెడ్డి పనిచేసినటువంటి తెలంగాణ యూటీఎఫ్ఏ కావచ్చు, లేదా అనేక ఉపాధ్యాయ సంఘాలే కావచ్చు, వాటి కర్తవ్యం ఇంకా చాలా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అర్జున్ రెడ్డి గురించి ఒక భాష్యం మాత్రమే ఇక్కడ చాలా మంది మాట్లాడగలిగారు. ఇంకొక భాష్యాన్ని అర్జున్ రెడ్డి పుట్టిన కాలం కావచ్చు, పెరిగిన కాలం కావచ్చు, ఆ కాలంలో ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, వాటన్నిటినీ కూడా ఎదుర్కొని నిలబడి ఇవాళ ఈ లైట్ల కాంతిలో ఈ 4 అంతస్తుల భవనంలో కూర్చొని మనము విషయాల్ని సమీక్షించుకోవచ్చు. కానీ అర్జున్ రెడ్డి జీవితం వడ్డించిన విస్తరి కాదు. అర్జున్ రెడ్డే కాదు, ఈ సమాజంలో ఉండేటువంటి అనేక మంది పరిస్థితి అది. నిజానికి పుట్టుక మన చేతిలో లేదు. అర్జున్ రెడ్డి చిన్నతనానే పోలియో కారణంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ గా ఇవాళ మనం అందంగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ సమాజం అంగవికలుల్ని ఎంత కఠినంగా, ఎంత హీనంగా, ఎంత అవహేళనగా మాట్లాడుతుందో చూసేటువంటి సందర్భం నాకు తెలుసు. జీవిస్తున్నటువంటి ఒక సందర్భం ఉన్నది. ముఖ్యంగా కుటుంబంలో పెద్దవాడిగా నేను ఒక సామాజిక దృక్పథంతో, ఒక రాజకీయ తాత్విక పునాది కలిగినటువంటి ఒక వర్గ ఉద్యమంలో, విప్లవోద్యమంలో నేను పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో లేదా ఈ తెలంగాణ ఉద్యమం కావచ్చు, న్యూ డెమోక్రసీ పార్టీలో పూర్తి స్థాయి నాయకుడిగా నేను రాష్ట్రమంతా తిరుగుతున్నటువంటి కాలంలో కూడా ఏనాడు కూడా నువ్వు ఇట్లా దేశం మీద తిరుగుతా ఉంటే ఈ కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారు అనేటువంటి మాట మా తమ్ముడు ఎన్నడూ మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మా అమ్మ 85 సంవత్సరాల వృద్ధురాలు, ఆమెకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని తను దగ్గర ఉండి తన పిల్లల్ని ఎట్లయితే చిన్నప్పుడు చూసుకున్నాడో ఆ రకంగా ఇప్పటికీ మా అమ్మను కూడా ఒక చిన్న మనిషిగానే, ఒక చిన్న పిల్లవాడిగా, చిన్న పిల్లగా చూసినటువంటి సందర్భం కూడా ఉన్నది. అందుకని నేను ఇచ్చేటువంటి సలహా ఈ సందర్భంగా
మిత్రులందరికీ కూడా మనం అందరం బాగుండాలి అనేటువంటిది కోరుకోవాలి, కానీ మనం మాత్రమే బాగుండాలి అనేటువంటి ఒక భావనకి మనం వెళ్ళడానికి వీల్లేదు. సమాజంలో అందరము ముఖ్యంగా వృద్ధులని ఎట్లా సంరక్షించుకోవాలి, ఎందుకంటే ఇవాళ మనం అందరం కూడా వృద్ధ దశలోకి మనిషి అన్న పుట్టిన తర్వాత ఆ దశలోకి వెళ్లాల్సిందే. అందుకని ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ఇవాళ అనేక రకాలుగా వస్తున్నప్పటికీ మనని కన్నా తల్లిదండ్రుల పట్ల ఉండాల్సినటువంటి ప్రేమ, కరుణ, ఆప్యాయత, బాధ్యత అన్నిటికి మించి వాళ్లకు మనని కనిపెట్టినందుకు వాళ్లకు చివరి దశలో, అవసాన దశలో వాళ్ళని చూసుకోవడం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందర్భం. అలాంటి డ్యూటీని చేయడమే కాకుండా తన పిల్లల్ని తను నెరవేర్చుకోలేని ఒక ఉన్నత స్థానాన్ని, ఒక ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఆర్థికంగా కావచ్చు, వారిని ఎదిగింపజేయడంలో, వారిని ఉన్నతులు చేయడంలో తను ఒక కొవ్వొత్తి తను వెలుగుతూ తను నీరు గారిపోతూ ఉంటుంది, ఆ కొవ్వొత్తి కరిగిపోతూ ఉంటుంది. అర్జున్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిత్వం అనేక కష్టాల కడలిలోంచి, అనేక బాధల నుంచి, అనేక అననుకూల విషయాల్లో నుంచి ఇవాళ రూపొందినటువంటి ఒక క్యారెక్టర్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా. అట్లా ఆయనను తీర్చిదిద్దినటువంటి ఆ సమాజ భావన, ఆ కమ్యూనిస్టు భావన అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ భావన వెనుకున్నటువంటి ఒక తాత్విక జ్ఞానాన్ని తప్పనిసరి ఈ సమాజము అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ, మీ అందరి సమక్షంలో వాస్తవానికి నన్ను మా ఊర్లో చాలా మంది ఎప్పుడో 40 సంవత్సరాల నాడు నేను ఆ గ్రామాన్ని వదిలేశాను. ఊరికి ఎప్పుడన్నా పోతే ఈయన ఎవరంటే అర్జున్ రెడ్డి సార్ అన్న అంటారు. అయ్యో, అర్జున్ రెడ్డి సార్కి అన్న ఉన్నాడా అనేటువంటి విషయాన్ని కూడా వింటాము. అందుకని అంతటి పేరు సంపాదించుకున్నటువంటి అర్జున్ రెడ్డికి సోదరుడిగా ఉండి మా కుటుంబాన్ని అంతా తను ఇప్పటి వరకు నడిపిస్తున్నందుకు, ఈ రిటైర్మెంట్ అనేటువంటిది మనిషికి ఒక కాలాన్ని నిర్ణయించేదే కానీ తుది శ్వాస ఉన్నంత వరకు, ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు సమాజం పట్ల, కుటుంబం పట్ల, మన గ్రామం పట్ల, మన ప్రాంతం పట్ల ఏ రకమైనటువంటి విశ్వాసంతో ఉండాలనో, ఏ రకమైనటువంటి బాధ్యతతో ఉండాలనో ఆ బాధ్యతల్ని భవిష్యత్తులో కూడా అర్జున్ రెడ్డి తీసుకోవాలని మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యవర్గానికి, ప్రత్యేకించి యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా వచ్చినటువంటి జంగయ్య గారు, అనేక మంది ప్రముఖులు ఉన్నారు. మీరందరూ కోరినట్టుగానే మా కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి అర్జున్ రెడ్డి ఆ రకంగానే గతంలో మీతో అయితే ఎట్లా విద్యార్థి సంఘంతో మీతో ఉన్నాడో ఆ రకంగానే ఉంటూ సమాజంలో తన వంతు బాధ్యతని చివరి శ్వాస వరకు నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ మిత్రులందరికీ ధన్యవాదాలు. మన అర్జున్ రెడ్డి సార్ గారి సన్మాన కార్యక్రమానికి వచ్చిన బంధుమిత్రులకు మరియు వారి సహచరులకు, వివిధ పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నమస్సుమాన్యులు తెలియజేసుకుంటున్నాను. అర్జున్ రెడ్డి సార్ గారు 1980s అనుకుంటా చీదేడికి, రంగపూర్ నుండి చీదేడికి రావడం జరిగింది. 82, 85 ఆ ప్రాంతంలో, 85 ఆ ప్రాంతంలో. మేము అప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్ చదువుతున్నాము. అంతకంటే ముందు వెంకటరెడ్డి సార్ గారు ఉండేది, ఒకరే టీచర్ మా ఊరికి. ఆ టైంలో 4th క్లాస్ వరకు ఉంటుండే. ఆ ఒకరే టీచరు 4th క్లాస్ వరకు నడిపించాల్సి వస్తుండే. అయితే సారు 3 కిలోమీటర్స్ మా ఊరికి ఆలూరికి మధ్యలో డిస్టెన్స్, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ మళ్ళీ 3 కిలోమీటర్లు రిటర్న్ నడుచుకుంటూ 6 కిలోమీటర్స్ వెళ్ళి వచ్చి మాకు చదువు చెప్పేటోడు. సో ఆ టైంలో మేము చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళం సారు ఇట్లా. ఎందుకంటే ఒక ఫిజికల్ ఛాలెంజ్ ఉన్న టీచర్ ఒక 6 కిలోమీటర్లు డైలీ నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న పిల్లలకి విద్యాభ్యాసం చేసి, ఆయన చేసిన విద్యాభ్యాసం వల్ల ఈరోజు ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను.
కొందరు పొలిటికల్ వెళ్ళారు, కొందరు బయట దేశాలు వెళ్ళారు, ఇంకొందరు గవర్నమెంట్ జాబ్, చాలా మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా చాలా మందికి ఆయన చేతుల్లో చదువుకున్న వారికి వచ్చినాయి. సో ఇంత సేవ చేసి ఈరోజు నేను బయట నుంచి తెలుసుకొని వచ్చిన ఒకసారి ఒకటి ఇక్కడ ఉన్నది అని నాకు, అరే మా సార్ ఒకసారి పోయి ఆయనకి విషయం చెప్దామనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. సార్ ఏంటంటే అక్కడ చీరేడులో స్టార్ట్ చేసి చెంపాపేటలో ఎండ్ చేసిండు. అక్కడ సిహెచ్ఐ, ఇక్కడ సిహెచ్ఐ ఎండింగ్, అక్కడ స్టార్టింగ్ చీరేడు, ఎండింగ్ చెంపాపేట. ఈ 40 ఏళ్ళ తన ఈ సర్వీస్లో ఆయన ఎంతో చాలా కష్టపడ్డాడని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఒక ఫిజికల్ ఛాలెంజింగ్గా ఉన్న పర్సన్ ఎంత కష్టపడితే కానీ ఈ స్టేజ్కి, అంటే యూటీఎఫ్ ప్రెసిడెంట్ వరకు కూడా ఆయన వెళ్ళిండు. అంటే ఒక తన చదువునే కాదు, తన సర్వీస్ని పక్కన సంఘానికి కూడా ఇచ్చి తన సర్వీస్ని కొనసాగిస్తూ అక్కడ సమాజం పట్ల నిబద్ధతతోటి, సమాజం పట్ల గౌరవంతో తను సేవలు ఇప్పటివరకు చేసిన సేవలతో పాటు ఇంకా ముందు కొన్ని సేవలు తన నుంచి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా సార్ చెప్పినట్టు మన మాజీ సర్పంచ్ మన అజయ్ బాస్ చెప్పినట్టు తను వద్దన్నా కానీ తన సేవల్ని ముందు తన గ్రామానికి ఉపయోగిస్తాడని, సమాజానికి ఉపయోగిస్తాడని ఆశిస్తూ సార్ ఇంకా ముందు మిగతా తన రెస్ట్ ఆఫ్ లైఫ్ని సమాజానికి ఉపయోగిస్తూ ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మీరు నిండు నూరేళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద హాల్లో నిర్వహించడానికి కారణమైనటువంటి గౌరవనీయులు పెద్దలు, పోరాటాల పుట్టిగడ్డ, ఉద్యమాల కిరీటం, ఇబ్రాహిం గడ్డ మీద ఉన్నటువంటి రంగాపూర్ ముద్దుబిడ్డ ఉగుడాల అర్జున్ రెడ్డి గారి ఉపాధ్యాయ ఉద్యోగ పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు, జిల్లా పరిషత్ పాఠశాల చెంపపేట ప్రధానోపాధ్యాయురాలు సోదరిమణి విజయ మేడం గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో దాదాపు 41 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత ఎన్నో పనులు ఉన్నప్పటికీ తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలనేటువంటి ఉద్దేశంతో వేదికపై దాదాపుగా 2-3 గంటల నుంచి మన ముందు కూర్చున్నటువంటి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు సోదరులు పెద్దలు జంగయ్య గారు, అదేవిధంగా యూటీఎఫ్ జిల్లా ప్రధాన బాధ్యులు గోపాలరాయ్ గారు, వెంకటప్ప గారు, అదేవిధంగా వేదిక పొందినటువంటి యూటీఎఫ్ డేవిడ్ గారు, ఇప్పుడే ఇంతకుముందే సమావేశం నుంచి వెళ్ళిపోయినటువంటి కరీంనగర్ మండల విద్యాధికారి బాసునాయక్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని గద్ద విమలక్క కిరెడ్డి గారు సోదరులు గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పొందినటువంటి ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్నటువంటి బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, పదవి ఉపాధ్యాయులందరికీ కూడా నమస్సుమాంజలు పేరు తెలంగాణ రాష్ట్ర సంఘ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఒక విషయం, మీ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ అభినందన తెలియజేస్తా ఉన్నా. కారణం మీ అందరూ తెలుసు, ఎవరైతే సన్మానానికి హాజరైనారో వివిధ కారణాల వల్ల సన్మానం చేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కూర్చున్న వాళ్ళందరికీ ఒకటే, ఎంతసేపు మాట్లాడతారో మేము సన్మానం చేయొచ్చు, మేము కూడా పోవచ్చు అనేటటువంటి ఆలోచన కూడా ఉంది, కనిపిస్తా ఉంది ముఖాల్లో. దయచేసి చివరిగా వచ్చింది మన సన్మానం ఏదైతే చేయాలనుకుంటామో దానికంటే అతి ముఖ్యమైనటువంటిది సన్మాన గ్రహీతైనటువంటి అర్జునన్న గారి సందేశాన్ని మనం వినాల్సినటువంటి అవసరం ఉంది. మరి చాలా తక్కువ సారు ఏకపాత్రయం, ద్విపాత్రయం, త్రిపాత్రయం ఇంతకుముందు చెప్పినటువంటి వక్త ప్రకారంగా మొట్టమొదటిది కుటుంబం. మా గోవర్ధన్ చెప్పిండు, కుటుంబం మొత్తాన్ని కూడా పెంచి పోషించి ఈ స్థాయిలో ఉండేటువంటి అన్నములను కానీ తల్లిదండ్రులుగా మల్లారెడ్డి గారు కానీ వాళ్ళ అమ్మ భార్య గారు అందరిని కూడా చూసి ఈ స్థాయిలో పెంచడానికి మరి కృషి చేసినటువంటి వ్యక్తి.
రెండవది ఉద్యోగం. ఎందుకంటే 20 ఏటనే ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి ఆ వృత్తికి న్యాయం చేస్తూ పనిచేసినటువంటి సందర్భం. మూడవది సంఘ ప్రస్థానం. సంఘ ప్రస్థానం అంటే మామూలు కాదండి. ఈ రెండింటిని మించినటువంటిది. మూల కిరీటము, మూల కుర్చీ. మంచి చేసా తిడతారు, చెడు చేసా తిడతారు. 99 పనులు మా టీచర్లు మంచి చేసి ఒక్కటి చేయకపోతే అర్జునుడు ఏం చేసిండు అనేటటువంటి మనస్తత్వం కూడా కనిపిస్తుంది. అంటే చీవాట్లు ఉంటాయి, పూలు కూడా చల్లేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అన్నిటినీ ఎదుర్కొని సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి మా అర్జున్ అన్న చాలా ధన్యుడు. కాకపోతే 83లో ఉద్యోగంలో చేరి ఈ ఉపాధ్యాయ వృత్తిలో చేరి మరి కొంచెం ఇబ్బంది కలిగిందని అనుకుంటున్నా. ఒకవేళ ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సమాజాన్ని నిర్మించేటటువంటి అవకాశం కల్పించినప్పటికీ ఈ వృత్తిలో కాకుండా ఏ రెవెన్యూలోనో, ఏ పంచాయతీరాజ్లోనో, ఏ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లోనో, ఏ పోలీస్ శాఖలో కనుక పనిచేస్తుంటే, ఏ నౌకరీ జూనియర్ గా చేరుంటే ఈయన డిప్యూటీ కలెక్టర్ లేదా అసిస్టెంట్ కలెక్టర్ గా చేరేటటువంటి అవకాశం మా అర్జున్ దగ్గర ఉండేది. కానీ ఆ రోజుల్లో BE/BEd, BSc, BEd చేసినటువంటి మా అర్జున్ అన్న డబ్బుల కోసం, హోదాల కోసం పనిచేయకుండా పూర్తి స్థాయిలో పేద బలహీనటువంటి పిల్లలకు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నాణ్యమైనటువంటి అందించేటటువంటి ప్రక్రియ ఏదైతుందో దాన్ని చేపట్టి నిజంగా చెప్పాలంటే దాంట్లో సఫలీకృతులైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే సోదర సంఘంలో నేను ప్రముఖంగా ఉన్నప్పటికీ కూడా, నేను కూడా ఇబ్రాహీంపట్నం వాసిగా ఉన్నప్పటికీ కాబట్టి దాదాపుగా నాకు కూడా 40 ఏళ్ళ సర్వీస్ పూర్తయింది. సమకాలికంగా పనిచేస్తా ఉన్నా. ఎప్పుడు ఎక్కడ ఎవరితో మాట్లాడినా నిక్కచ్చిగా మాట్లాడేటటువంటి వ్యక్తి. అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచన లేదు. ఒకవేళ తప్పు ఉంది అంటే నిలదీసి చెప్పే, తప్పు చేస్తున్నావు అన్న, ఈ తప్పు చేసి పద్ధతి కాదు అని చెప్పేటువంటి విధంగా ఉక్కుసూటిగా మాట్లాడేటటువంటి మా అర్జున్ అన్న ఎవరైతే ఉన్నారో. ముందుగా అర్జున్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అర్జున్ రెడ్డి గారి రిటైర్మెంట్ సన్మాన సభకు అధ్యక్షులు మేడం విజయ్ గారు, ఈ సభకు హాజరైన పెద్దలు, సామాజిక నాయకులు, సిపిఐ ఎమ్మెల్సీ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు, వేదిక మీద ఉపాధ్యాయ సంఘ రంగారెడ్డి జిల్లా నాయకులు, టీఎస్యూటీఎఫ్ అధ్యక్షులు గోపాల్ గారు, అట్లాగే ఇంతకుముందు వెళ్ళిపోయిన వారు జిల్లా జనరల్ సెక్రటరీ టీఎస్యూటీఎఫ్ వెంకట మీద సహచరుడు అర్జున్ రెడ్డి గారి సహచరుడిగా చాలా మంది ఉన్నారు. అట్లాగే ముందున్న వాళ్ళల్లో కూడా నాయకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, కాలాతీతం అయితే అయ్యింది కానీ అందరూ మాట్లాడాలి. అందరూ మాట్లాడింది కూడా చాలా విలువైన అంశాలు చెప్పింది. కానీ చెప్పిన మాటలలో నాకు ఒకటి అనిపించింది అంటే, మీరందరూ వెనక్కి తీసుకోవాలి. ఫిజికల్ ఛాలెంజ్ అనే పదం వాడింది కదా అర్జున్ రెడ్డి గారి గురించి. ఆ పదం ఒకటి వెనక్కి తీసుకుంటే చాలా అద్భుతమైన ఉపన్యాసాలు వారి గురించి చాలా చక్కగా చెప్పింది. నేను ఆ మాట చెప్పను. కానీ అర్జున్ రెడ్డి గారు కుటుంబం అన్నారు, వృత్తి అన్నారు, అట్లాగే ఉద్యమం అన్నారు. ఈ మూడింటికి మించి ఈజ్ ఈక్వల్ టు సామాజిక సేవ కూడా ఆయన చేసింది. సామాజిక సేవ చేసేటువంటి తన సోదరుడు ఎవరైతే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారో ఆ వెసులుబాటు ఆయనకు దొరికింది. అంతకన్నా విలువైన పని ఎవరు అర్జున్ రెడ్డి గారు చేసింది. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత ఇద్దరి మీద ఉంది. కానీ ఆ ఇద్దరి బాధ్యతల్లో అర్జున్ రెడ్డి గారు ఆ పాత్ర పోషించింది. కాబట్టి సామాజిక ఆలోచన కలిగి ఉండడం అనేది 4వ అంశం. కాబట్టి ఇన్ని పాత్రలు పోషించినటువంటి వ్యక్తిని మీరు ఫిజికల్ ఛాలెంజ్ అనే పదం వాడటం నాకు మంచిగా అనిపించింది. అందుకోసం మీరు అందరూ వెనక్కి తీసుకోవాలని నేను మాట్లాడుతున్నది. కానీ మీరందరూ కూడా చాలా విషయాలు చెప్పిన సందర్భంలో వాళ్ళ అమ్మ నాయన, అర్జున్ రెడ్డి గారి అమ్మ నాయన నుండి వచ్చినటువంటి అలవాట్లు, లక్షణాలు
అవన్నీ నచ్చింది సంఘము తను నమ్ముకున్న ఆశయం. అక్కడ ఆ నేపథ్యం తన జీన్స్ లో ఉన్నటువంటి లక్షణాలు తను ఒక రకమైనటువంటి సంఘాన్ని ఎంచుకున్నాడు. అంటే టీఎస్యూ సంఘాన్ని అంతకన్నా మించిన ఒక ఆశయం ఉంది దాని వెనకాల. ఆ ఆశయాన్ని ఎంచుకోవడం అనేది గొప్ప విషయము. అందుకే ఆ దారిలోనే ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు వయసు 61, కానీ 61 సంవత్సరాలలో తరగతి గదికోకుండా గంట కొట్టగానే తన పీరియడ్ను సరిగ్గా నిర్వర్తించడం అనేది గొప్ప విషయం ఏం కాదు. ఎందుకంటే తన ధర్మం, వృత్తి పట్ల తనకున్నటువంటి నిబద్ధత అది నిర్వర్తించిండు. అంతేకాని గొప్ప విషయం అని మనం చెప్పుకోవద్దు. డబ్బులు తీసుకుంటున్నాడు, కానీ ఆ డబ్బులు తీసుకుంటున్నానికి పని చేయాల్సిందే కదా. తనకున్న సామాజిక ఆలోచన స్పృహ కాబట్టే ఆయన సక్రమంగా పని చేసిండు. ఇన్ని బాధ్యతలు, కుటుంబాన్ని బాగా చూసుకున్నాడు. తనకు ఆశయం ఉంది కాబట్టి తన వృత్తిని సక్రమంగా నిర్వర్తించిండు. తనకు ఆశయం వెనకాల ఉంది కాబట్టి అంటే ఉపాధ్యాయులకు ఉండేటువంటి ఇబ్బందులు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి టీచర్లకు ఇబ్బందులు ఏవైతే వస్తాయో, అంటే ఇబ్బందులు లేకుండా ఉంటేనే ఆ బల్లలకు వచ్చే పేద పిల్లలకు చదువు సరిగ్గా చెప్తారనే ఆ దాంతో ఆయన ఒక జిల్లా అధ్యక్షుడిగా పనిచేసింది. జిల్లా అధ్యక్షుడు అంటే మామూలు విషయం ఏం కాదు మీరు అన్నట్టుగా. కాబట్టి ఇవన్నీ నిర్వర్తించినటువంటి వ్యక్తిగా తను సంపూర్ణమైనటువంటి తన ఈ కాలం అంతా కూడా విజయాన్ని సాధించిందనేదే నాకున్నటువంటి భావన. కానీ ఈ భావన సరైందే. వారు ఇప్పుడు ఇప్పుడు రిటైర్ అవుతున్నాడు, కానీ ఈయన స్థానంలో రేపు ఇంకో 20 ఏళ్లకు అయ్యేటువంటి వాళ్ళంతా కూడా వీరిలాంటి పెన్షన్ తీసుకోలేరు. మీకు ఎవరికైనా ఆలోచన మాకేం పోయిందిలే అనే అది తప్ప ఎవరు కూడా సరిగ్గా ఆలోచన చేయడం లేదు. రేపు రాబోయే పిల్లలకి ఎవరికి ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు వచ్చినా సరిపోయిన జీతం తీసుకోలేదు. అది ఎవరు ఆలోచిస్తలేదు. ఇది ఎప్పటి నుంచి మొదలైంది? దాదాపు 20 ఏళ్ళ నుంచి మొదలైంది. 90వ దశకం అంతా స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు అది తీవ్ర స్థాయికి వచ్చేసింది. వీరి పెన్షన్ ఎంత తెలుసా? 70-80 కొత్త టీచర్ ఉద్యోగం వచ్చిన వాడు ఎత్తుకున్నంత ఈయన పెన్షన్ ఉంటుంది. వీరి పెన్షన్ అంటే వీరు 2 లక్షలకు పైగా శాలరీ తీసుకుంటున్నారు. 2 లక్షలు దాటి. కాబట్టి వీరి స్థానంలో వచ్చినటువంటి టీచరు రేపు అట్లా ఈ సంతోషంగా సన్మానం చేసుకోలేడు, ఇంత పెన్షన్ పొందలేడు, ఇంత జీతము పొందలేడు. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఈరోజు సిపిఎస్ విధానం, యూపీఎస్ విధానం అనేది రద్దు చేయాలనేది. యూపీఎస్ ఏముంది? సిపిఎస్ లో 10% గవర్నమెంట్ చేసి 10% మన దగ్గర లాక్కొని జీతంలోకి లాక్కొని అదంతా కూడా పెట్టి గవర్నమెంట్ ఎవరితో షేర్ మార్కెట్ పెట్టి అది చివరి నాడు రిటైర్ అయినాడు ఆ టీచర్కు పంచుతాడు. కానీ దాన్ని కూడా ఇప్పుడు మేము ఏదో పెంచినాము, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నాం మేము ఏదో పెంచినాము అని చెప్పి 14% చేసి ఇప్పుడు యూపీఎస్ అనే పేరు పెట్టింది. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. వీరు పొందేటువంటి పెన్షనే కరెక్ట్. కాబట్టి ఏమీ చేతగాని దశలో తనకు పెన్షన్ రావటం, రోగాలు, నొప్పులు, తన మీద ఆధారపడ్డ కొడుకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరూ సరిగ్గా పోషించాలంటే అది ఉండాల్సిందే. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సింది, పెన్షన్ కోసం కొట్లాడాల్సిందే అనేది నేను మిమ్మల్ని అందరినీ కోరేది. కానీ రేపు పొందబోయే ఉద్యోగాలు ఎట్లా ఉంటున్నాయంటే 16,000 రూపాయలు వీరి స్థానంలో 16,000 తీసుకొని పనిచేసే టీచర్ ఇప్పుడు ఉన్నాడు. 16,000 రూపాయలు మాత్రమే. వీరు ఎంత పని చేస్తారో 2 లక్షలు తీసుకునే టీచరు అంటే నేను 35 ఏళ్ళ సర్వీసు, కానీ నేను కూడా 35 ఏళ్ళ సర్వీస్లో ఎంత నేను 1,50,000 తీసుకుంటున్నాను. కానీ మేము తీసుకుంటున్నటువంటి శాలరీకి వాళ్ళు నా పక్కన పనిచేసేటువంటి టీచరు అదే గంటలు పనిచేస్తాడు, ఇంకా రాత్రి పగలు చేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, కేజీబీ స్కూళ్ళల్లో రాత్రి పగలు చేస్తున్నారు. దాదాపు 12 గంటలు పనిచేస్తే వాళ్ళకి ఇచ్చే వేతనం 16,000, 22,000, 32,000. ఇంతకన్నా ఎక్కువ ఉండదు. ఒక టీచర్ స్థాయిలో స్టేటస్ మెయింటైన్ చేయగలరా వాళ్ళు అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఒక పక్కనే ఎందుకు అంటే ఈ టీచర్ పేరు రాదు. అప్పుడు అవర్ బేస్డ్ అంట,
అంటే గంటకు పని చేసుకోవాలంట టీచర్. పని చేస్తే పిల్లలు బాగుంటారా చెప్పండి? అతను గెస్ట్ అంట, గెస్ట్కి వచ్చిపోతే టీచరు బడికి అది పిల్లలు సరైన రీతిలో పెరగలుగుతారా? ఎందుకు పెరుగుతారని ఏమవుతుందని నేను తర్వాత చెప్తా అన్నమాట. పెరగలేదు కదా. ఆ తర్వాత కాంట్రాక్ట్ సిస్టము, అవుట్ సోర్సింగ్ సిస్టము, ఇవన్నీ తక్కువ వేతనం ఇచ్చి పొందేటువంటి టీచర్లు. ఇప్పుడు ఇన్ని రకాల టీచర్, రెగ్యులర్ టీచరు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, గెస్ట్ టీచరు, పార్ట్ టైం టీచరు, అవర్ బేస్డ్ టీచర్, ఇన్ని రకాల టీచర్లు ఇప్పుడు స్కూళ్ళలో పనిచేస్తున్నారు. ఇది పిల్లల చదువుకు నాణ్యత పెంపొందించేటువంటి విధానం కాదు. వాస్తవానికి ప్రభుత్వాలు సరిగ్గా ఏలటం లేదు మనల్ని అనేదే, ఈ ఉద్యోగాలు ఇవ్వటం లేదు అనేదే. కాబట్టి మనం ఇన్ని రకాల టీచర్లు ఉండకూడదు, ఈ సరైన వ్యవస్థ కాదు అనేది మేము అంటున్నాం. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ మేము 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం, ఏది బళ్ళల్లో టీచర్లు కావాలని. 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతుంటే ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఏళ్ళటువంటి ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం మా కొట్లాటను కనికరించి, అంటే మేమే కొట్లాడుతున్నాం, టీచర్లుగా ఉండి మేము కొట్లాడుతున్నాం, కానీ కనికరించి ప్రమోషన్లు ఇచ్చింది, కొత్త టీచర్లను కూడా ఇచ్చింది. ప్రమోషన్లు ఇచ్చింది 20,000 పైగా 30,000 ప్రమోషన్లు ఇచ్చింది టీచర్లు. 30,000 కాదు, 11,062 కొత్త టీచర్లు ఇచ్చింది. అంటే నిన్నవనేటువంటి గవర్నమెంట్ మొత్తం మీద వచ్చినప్పటి నుంచి ఉద్యోగాలు ఎంతనే ఉన్నాయి. 55,000 ఉద్యోగాల్ని తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది. అందుకు సంతోషం, బాగుంది. కానీ ఇప్పుడు అంతా తక్కువ జీతమే తీసుకుంటారు. కానీ ఈ టీచర్లంతా నింపిండు, బాగుంది. కానీ బళ్ళు బాగుపడ్డాయా? ఈ నింపడంతో, ఈ ప్రమోషన్ ఇవ్వడంతో బళ్ళు బాగుపడ్డాయంటే బాగుపడలేదు. ఎంత బాగుపడ్డాయి? 25%, ఒక పావులో వంతే. 75% అంటే బారాన వంతు ఇప్పుడు బళ్ళు బాగలేవు. ఎందుకు బాగలేవు అంటే మా మీద ఎవడన్నా చూసినట్టున్నాడా? మనిషి యొక్క తత్వం ఎట్లుంటుందంట, ప్రతి పనిలో ఉన్నవాడి మనిషి సైకాలజీ అంటాం మనం. ఎట్లా ఉంటుందంట, 10 మంది 100 మందిని తీసుకుందాం. ఈ 100 మందిలో 10 మంది నువ్వు చంపు, నన్ను కొట్టు, ఏమైనా చెయ్యి, నా పనికి ఇంతే అని అంటాడు. అంటే చెయ్యడు వాడి పని. కానీ మిగతా 90 మందిలో 20 మంది చూస్తే 20 మంది మీరు ఎవరన్నా చూడండి, ఎవరన్నా నా పని ఇది ఎవరిలాగా, అర్జున్ రెడ్డి గారి లాగా ఉండేవాళ్ళు 20 మంది 100కు. కానీ ఇది కూలి పని కావచ్చు, వ్యవసాయం పని కావచ్చు, టీచర్ పని కావచ్చు, ఉద్యోగం, ఇంకేదైనా ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ పనులలో పోల్చుకోండి నేను అనేది. కానీ మిగతా 70 మంది మీద ఎవరుండాలి? ఏముండాలి? ముళ్ళుకర్ర ఉండాలి. 70 మంది వెనకాలు ముళ్ళుకర్ర పెట్టి కూర్చుంది తప్ప పని చెయ్యరు. ఆ 70 మందికి ఎవరు కావాలి? మా మీద అధికారులు కావాలి. ఎవడూ లేడు, జీరో. తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశం అట్లే పాడైంది, కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవడూ లేడు. ఈ 70 మందిని ఎవరు పెట్టాలి? గవర్నమెంటే పెట్టాలి. కానీ ఆ 70 మంది గురించి ముఖ్యమంత్రి గారిని బాగా చేసినందుకు సంతోషపడుతున్నారు. కానీ ఈ 70 మందిని అంటే సరి చేసేటందుకు, అంటే 100%, 90% బాగా పనిచేసేటందుకు ఎవరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం టీచర్లను, సరైనటువంటి టీచర్లను సరిగ్గా పనిచేసినందుకు సరైన జీతం ఇవ్వాలి, సరిగ్గా పనిచేయించాలి. అప్పుడే పిల్లలకు నాణ్యమైన విద్యార్థి, వాళ్ళే వాళ్ళ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి వీళ్ళందరినీ సరిచేయడానికి, ఆ టీచర్లను సరిచేయడానికి పర్యవేక్షణ వ్యవస్థ లేదు. ఆడ యజమాని భూమి ఆయన ఉంటాడు, ఆ వ్యవసాయం చేసిన స్కూళ్ళలో తీసుకొస్తాడు. కానీ ఆ యజమాని అన్నీ ఉంటాడు. ఎందుకుంటాడు? కలుస్తుంటే, పోస్తుంటే కూలి ఇస్తాడు. రోజంతా కూలి 1000 రూపాయలు కాదు. కానీ ఆ యజమాని నిలబడి పని చేయించుకుంటాడు. కానీ మమ్మల్ని నిలబెట్టి పని చేయించుకోవడం మా మీద లేనేలేదు. డిఈఓలు లేదు. 22 మంది అంటే 33 జిల్లాలకు 33 మంది డిఈఓలు ఉండాలి. 33 మంది డిఈఓలు పోస్టులు లేవు, ఆడ కూర్చొని కుర్చీ లేదు. 22 జిల్లాలలో కేవలం 11 జిల్లాలకు మాత్రమే కుర్చీ ఉంది. ఆ కుర్చీ 11కి 22 మంది కుర్చీలు లేవు. అంటే ఆ కుర్చీలు వేయాలి వీళ్ళకి. ఇప్పుడు దీంట్లో ఈ 11 మందిని నింపిన అర్హత కలిగిన డిఈఓ లేడు. అంటే 33 మంది డిఈఓలు 0 తెలంగాణ రాష్ట్రంలో. అది కాదు, మేము ఎట్లా చెప్తున్నాం ఈ పుస్తకాన్ని, వీడు ఎట్లా టీచర్ అంటోడు పిల్లలకి సరిగ్గా చెప్తున్నాడా, వీటికినే ఏదో. అలాగే యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు
గోపాల్ నాయక్ గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు కల్పన మేడం గారు, రామలయ్య గారు, మరియు కుటుంబ సభ్యులు, వివిధ పాఠశాలల నుంచి, వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువర్గానికి అందరికీ పేరు పేరున మీ కాలాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు మొట్టమొదటిగా మీకు అందరికీ కృతజ్ఞత భావంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మీరు చాలామంది ఒక్కరు మాట్లాడారు నా యొక్క 45 ఏళ్ల సర్వీస్ గురించి. అది యాదృచ్ఛికంగా 3 ఏళ్ళు కేసీఆర్ కిట్లో వచ్చినటువంటి భాగంతో 40 ఏళ్ళు అయింది, కానీ 38 ఏళ్ళ 3 నెలలు చేర్చుండే, అనుకోకుండా 3 ఏళ్ళు కలిసి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ శంకర్ నా మిత్రులు దోయపల్లి ఇవ్వనటువంటి వైఎస్ఆర్ జీవశక్తి ఉపాధ్యాయులు చెప్పారు. మరి ఈ జిల్లాలో అన్ని రకాలుగా ఫైనాన్స్ విషయం కానీ మిగతా విషయాలు కానీ అన్ని దండుకున్నాడు అనేటువంటి విషయం ఏదైనప్పటికీ జీవోలు అట్లా కలిసి వచ్చాయి. 4 ఏళ్ళు దాదాపు స్టాగ్నేషన్, ఇంక్రిమెంట్ కూడా నిలుపుదల చేసుకొని పనిచేస్తూ ఉన్నాను అదే బేసిక్స్ పే మీద. సరే, ఏదేమైనప్పటికీ మీ అందరి ఆశీర్వాదం వల్ల, నా యొక్క చర్యల వల్లనైతేనేమి, నేను ఏదో గొప్పగా చేసినట్టు అందరికి చెప్పినట్టుగా నేను గొప్పతనం ఏం చేసింది లేదు. నా ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించాను. నేను ఎక్కడ పని చేసినా సింగిల్ టీచర్ విషయంలో లేదని నాకు తెలియదు. మరి 3 ఏళ్ళు 4 ఏళ్ళు సింగిల్ టీచర్గా పనిచేయడంతో బాగా గొంతు ఎక్కువగా రావడం జరిగింది. అదే పద్ధతులు ఇప్పటి వరకు కొనసాగింది. ఏదేమైనప్పటికీ మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి నా యొక్క జన్మదిన ఉత్సవం కానీ ఉద్యోగ విరమణ విషయంలో కానీ మీరందరూ పాల్పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ, ఇక మీరందరూ కోరుకున్నట్టుగానే ఉద్యమానికి, యూటీఎఫ్ సంఘానికి, లేదా నా భావజాలంగా ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి ఇదివరకు లాంటి సేవలు అంత ప్రత్యక్షంగా అంత నేరుగా చేయనప్పటికీ నా ఇతోధికంగా నా చేసే జీవితం ఉండేంత వరకు కృషి చేస్తానని చెప్తూ ఉన్నాను. అలాగే నేను యూటీఎఫ్ను నమ్ముకున్నాను. 84లో 83లో నియామకమై 84లో మేడ్చల్ ఎల్లంపేట నుంచి బోడకొండ మంచాల మండలికి వచ్చాను. అప్పుడు మా యొక్క గురుతుల్యులు 81లో సింగిల్గానే యూటీఎఫ్ను వ్యవస్థాపించినటువంటి మా గురువు స్వర్గస్థులు మార్క్ గారు 81లో దాదాపుగా ఒకడే ఆయన చిన్న చిన్న విత్తనాన్ని నాటాడు. అది నాడు వటవృక్షమై ఒక అతిపెద్ద సంఘంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి విద్యా కమిషన్ చైర్మన్ కూడా సలహాలు ఇచ్చేటువంటి సంఘంగా తయారైన ఆకుమూరి మురళి గారు కూడా యూటీఎఫ్ రాష్ట్ర నాయకుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఈనాడు విద్యా కమిషన్లో మా యొక్క యూటీఎఫ్ సలహాలు కూడా పాటింపజేస్తున్నందుకు ఈ సంఘం ఎంత గురుతర బాధ్యత నిర్వహిస్తుంది. నేను సంఘాన్ని నమ్మాను, సంఘాన్ని కూడా నన్ను నమ్మి ఇంతటి ఈ యొక్క విజయవంతమైనటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు మొట్టమొదటిగా రాష్ట్ర శాఖను, జిల్లా శాఖను, మండల శాఖల్ని, వివిధ సంఘాలు కూడా నేను అనేకమైనటువంటి 40 ఏళ్లలో అనేకమైనటువంటి ఒడిదొడుకులు చూశాను, ఎత్తుపల్లాలు చూశాను. ఏదేమైనప్పటికీ నాకున్నటువంటి అవకాశాల మేరకు పనిచేశాను తప్పే నేనేదో ఏమో చేస్తానని ఏమీ లేదు. ఒక కవి అన్నాడు, ఎదురు చూసి నిద్రపోకుమా నిద్ర అన్నటువంటి దాంట్లో ఆ సూక్తిలో భాగంగా ఆరోగ్యం ఒక్కటి మాత్రం కొంచెం సహకరించడం లేదు. ఐశ్వర్యం అంటే నా పిల్లలు 2 సెటిల్ అయ్యారు, మిగతా విషయాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కంటి చికిత్స వల్ల ఉద్యోగం అంటే శారీరకంగా కొంత విశ్రాంతి అవసరం అనేటువంటి ఉంది. కాబట్టి పరోక్ష సలహాలు ఉద్యమానికి కానీ, రంగాపూర్ గ్రామ అభ్యున్నతి కానీ, సోదర సంఘాలకు కానీ ఎక్కడైనా నా యొక్క ఏదైనా నాకు అవకాశం వస్తే దాన్ని జారవిడుచుకోకుండా పాటిస్తానని చెప్తూ, మరి ఇంతటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ఈ యొక్క శుభం ప్రెస్టీజియస్ హాల్ వ్యవస్థాపకులకైతేనేమి, తోడ్పడ్డటువంటి వంటవారికైతేనేమి, చేసినటువంటి అన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తున్నాను. అలాగే కార్యక్రమంలో మర్చిపోయాను, ముఖ్య అతిథులకు చిన్న చిరుకానుకగా పేరు మా భార్య నిర్మల పేరు మీదుగా ఒక చిన్న వాల్ క్లాక్ మెమరీలో తెచ్చాను. వాటిని దయచేసి పెద్ద మనసుతో స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తన యొక్క ముగింపు కంటే ముందు ఒక నిమిషం
నానమ్మని సన్మానం చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఒక్కసారి అనిల్ నానమ్మ పైకి తీసుకురా నేను